నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా థర్డ్ వేవ్ నందు చిన్న పిల్లలు వైరస్ బారిన పడకుండా 0 నుండి 5 సంవత్సరాలలోపు వయసున్న పిల్లల తల్లులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ విజ్ఞప్తి. సచివాలయాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన చైర్పర్సన్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 6 గంటల నుండి కర్ఫ్యూ అమలు. మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి. 5 గంటలకే వ్యాపార సంస్థలు మూసివేయాలని స్పష్టం చేసిన డీఎస్పీ. కరోనా థర్డ్ వేవ్ నందు చిన్నపిల్లలను వైరస్ బారిన పడకుండా 1 నుండి 5 సంవత్సరాలలోపు వయసున్న పిల్లల తల్లులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలియజేశారు. నేడు ఆమె పట్టణంలోని వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరితో పాటు చిన్నపిల్లలు ఉన్న తల్లులకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైరస్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చాలా సార్లు తిరిగి అక్కడ ఎందుకంటే ఒకసారి మనకి షార్టేజ్ వస్తాం ఇస్తారండి. ఇప్పుడు కూడా మళ్ళీ రిటర్న్ ఇవ్వకండి. అందుకని ఇప్పుడు 3 తెచ్చాము. ఒకవేళ కోవిషీల్డ్ ఇస్తామన్నప్పుడు కోవాక్సిన్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మా మదర్స్ ఎంతమంది 30 పైన వచ్చారు. అంటే మొత్తం మీరు రేపు కూడా ఉంటుందా? తెలియదు మేడం, చెప్పలేదు. ఇంకా అయితే స్పెషల్ రైడ్ అని చెప్పారు కాబట్టి స్పెషల్ రైడ్ 11 అన్ని చేస్తే నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళే రైడ్స్ ఉంటాయి. అందులో ఈసారి అంతా పిల్లలు వేరే అంటున్నారు కదా. సో అందులో 6 to 8 weeks ఖచ్చితంగా మీరు వేసుకుంటేనే ఫుడ్ ఇస్తామని చెప్పారు. ఆడు కూడా వాళ్ళే చేస్తారు. మనకి ఎంతమంది కోవిషీల్డ్ ఎక్కువ వేసుకుంటారు. వాళ్ళు భయపడుతున్నారు. మళ్ళీ పని చేస్తుంది ఎలా రాలా మళ్ళీ బాగా మళ్ళీ బాగా కూడా వచ్చి చెప్పండి చెప్తున్నాం మేడం. వస్తుందనే ఉన్నాయి లేదు ఇస్తారని చెప్పండి. దాంతో వెనక్కిపోతాం. ఈరోజు మదనపల్లిలో వ్యాక్సినేషన్ మహోత్సవం లాగా జరుగుతుంది. ఈరోజు మనకి వ్యాక్సినేషన్ డ్రైవ్ పెట్టారు. మన సీఎం గారి ప్రోగ్రాము రాష్ట్రమంతా జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా 5 సంవత్సరాల పిల్లల లోపల ఉన్న తల్లిదండ్రులు ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనకి వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి థర్డ్ వేవ్ పిల్లలకి అనేది ఒక వార్త వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం గారు ఈ 5 సంవత్సరాల లోపల పిల్లల తల్లులకు వేయడం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 45 నిండిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. సెకండ్ డోస్ అయినా ఫస్ట్ డోస్ అయినా. అయితే ఈ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఈ డ్రైవ్లో పాల్గొని ప్రతి తల్లి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే థర్డ్ వేవ్ దగ్గరలోనే ఉండేది. ఈరోజు కూడా పేపర్లో రావడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి తల్లి
దయచేసి వ్యాక్సిన్ వేసుకోండి. అదే విధంగా 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ దీన్ని వేసుకొని ఈ వ్యాధి నుండి బయటపడడానికి సహకరించాలి. మీరు కాకుండా మీ ఫ్యామిలీని, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా కాపాడాలంటే ఇదే వేరే లేదు, వ్యాక్సిన్ ఒకటే మార్గం అనుకున్న ప్రస్తుతమైన పరిస్థితుల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోండి. అంతే విధంగా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అవేర్నెస్ ఇచ్చి దయచేసి వ్యాక్సిన్ వేసుకోవాలి అనే మోటివేట్ చేసి వేయించండి. మనం ఎంత వ్యాక్సిన్స్ వేసుకోగలుగుతామో ఈ వ్యాధి నుండి అంత బయటపడగలుగుతాము. ఇప్పుడు మనము చూస్తున్నాము క్రమంగా కరోనా తగ్గుతోంది. ఈ లాక్డౌన్ విధించినప్పటి నుండి ఇప్పుడు మళ్ళీ 21 నుండి మన సాయంకాలం 5 గంటల వరకు టైం పెంచుతున్నారు. దీని అవకాశం తీసుకొని ప్రజలు దయచేసి బయట అనవసరంగా తిరగకండి. మనం ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే మనం ఈ వ్యాధి నుండి అంత సేఫ్గా బయటపడగలుగుతాము. అందులో ఒక 6 to 8 వీక్స్లో మళ్ళీ 3rd వేరియంట్ వస్తుందని, డెల్టా వేరియంట్గా వస్తుందని చెప్తున్నారు నిపుణులు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ లాక్డౌన్ కండిషన్స్ని ఇట్లే కంటిన్యూ చేసి మన ప్రాణాలను మనం కాపాడుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ ఈ వ్యాక్సినేషన్ని వినియోగించుకోండి. వేసుకొని ఈ వ్యాధి నుండి బయటపడవలసిందిగా కోరుకుంటున్నాను. మదనపల్లె పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు. నేడు ఆయన మున్సిపల్ పరిధిలోని సచివాలయాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. నేడు 7,000 డోసుల వ్యాక్సిన్ మదనపల్లె పురపాలక సంఘం పరిధిలో వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎంతమంది ఫస్ట్ ఎంతమంది వెయిటింగ్ చేస్తారు తీసుకెళ్ళారు సొసైటీ కలిగిన వాళ్ళు రాలేదు అక్కడ అయిపోయినారంటే బుక్లో రాసేసుకో ఆన్లైన్ ముక్కుకేసుకో మాస్క్ ముక్కుకి సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ డోసు. అదేవిధంగా ఈరోజు మన మదనపల్లి పట్టణంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. 45 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి వ్యక్తికి ఈరోజు ఫస్ట్ డోసు. అదేవిధంగా 84 days కంప్లీట్ అయిన ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకొని 84 days కంప్లీట్ అయిన వాళ్ళకు సెకండ్ డోసు. అదేవిధంగా 5 years పిల్లలున్న తల్లులందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలని మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈరోజు ఆల్ సెక్రటరేట్స్లో మనం వేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నామ్స్ ప్రకారము, కోవిడ్ నామ్స్ ప్రకారము ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే వ్యాక్సినేషన్ వేసుకోవడమే మనకు ఈ కరోనా వైరస్ను మనం నివారించడానికి అవకాశం ఉంది. మన గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుండి సాయంత్రం 6 గంటల తర్వాత కర్ఫ్యూ విధించడం జరుగుతుందని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం 5 గంటల వరకు వాణిజ్య సంస్థలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చిందని 6 నుండి కర్ఫ్యూ విధించడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు కరోనా నియంత్రణలో ప్రభుత్వ ఆదేశాల అమలుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ, సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా పోలీస్ వారి తరఫున చేసే విన్నపం ఏమంటే, మనకు ప్రభుత్వం వారు ఈ రోజు వరకు కర్ఫ్యూ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు
ఈ కర్ఫ్యూని తదుపరి జీవో ద్వారా గవర్నమెంట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సమయంలో కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం 6 ఇంతకుముందు మనకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉండే, తర్వాత 2 గంటలకు ఎక్స్టెండ్ అయింది. ఈసారి రేపటి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే 5 గంటలకన్నీ కూడా షాప్స్ అన్ని మూసేసేయాలి. ప్లస్ ఆ 1 అవర్ ట్రాన్సిట్ టైం కాబట్టి 6 o'clockకి ఎవరి దూరం వాళ్ళు వెళ్ళిపోవాలి. సో దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్. సో 6 గంటల తర్వాత నుంచి సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి ఉదయం 6 గంటల వరకు సేమ్ ఇప్పుడు ఏవైతే కండిషన్స్, ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఇవే ఇన్స్ట్రక్షన్స్ ఈ రేపటి నుంచి కూడా తదుపరి 30 జూన్ వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత ప్రభుత్వం వెసులుబాటు ఏం చేస్తుందో మనకు తెలియదు. అప్పటి వరకు అయితే ప్రభుత్వం ఇచ్చినట్టు ఉత్తర్వులు అవి. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా గమనించాలి, మనకు ప్రభుత్వం ఏదో వెసులుబాటు ఇస్తుంది అనేటువంటిది కాకుండా, మీకు తెలుసు ఈరోజు కూడా పేపర్లో వచ్చింది థర్డ్ వేవ్ అనివార్యమని కూడా పేపర్లో వచ్చింది. మేము చదివాము, అన్ని పేపర్లో వచ్చింది. కాబట్టి ఇదేదో మనకు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, వెసులుబాటు ఇచ్చింది కాబట్టి అని ఇష్టారాజ్యం కాకుండా ప్రతి వ్యక్తి మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. మీ పనులు మీరు చేసుకోవద్దని చెప్పట్లేదు, మీ ఎమర్జెన్సీ పనుల మీద వెళ్ళొద్దని మేము చెప్పట్లేదు. అయితే ఈ మాస్క్ ధరించడం అనేది కంపల్సరీ. అదేవిధంగా వ్యక్తిగత దూరం పాటించడం అనేది కూడా కంపల్సరీ. ఈ 2 పాటిస్తే ఇప్పుడు ఏదైతే 6 గంటల నుంచి 6 గంటలు అది కూడా ప్రభుత్వం ఎత్తేయగలదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కర్ఫ్యూ వెసులుబాటు ఇవ్వడానికి కారణం ఏమంటే కేసులు తగ్గుతున్నాయి. మరి కేసులు ఎందుకు తగ్గుతున్నాయి? లాక్డౌన్ వల్ల తగ్గాయి. ఆ లాక్డౌను ప్రభుత్వం పెట్టకపోయినా మనము తీసుకునేటువంటి స్వీయ నియంత్రణ వల్ల తగ్గించుకోవాలి. కాబట్టి ఎన్ని రోజులు లాక్డౌన్ పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా గమనించండి. ఈ ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను మనం అందరం ఖచ్చితంగా పాటిద్దాం. కరోనాను మరీ ఇంకా తగ్గిద్దాం. మన మదనపల్లి పట్టణాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. గత 30 సంవత్సరం నుండి మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి మాంసాహార మరియు శాకాహార పదార్థములు అందించుటలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రుచులతో మీ అందరి ఆదరాభిమానంతో నడపబడుచున్న మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు ప్రత్యేకమైన ఫ్యామిలీ గదులు, సువిశాలమైన హాలు, వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, తందూరి చికెన్, రోటీ ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్స్, ప్రాన్స్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ లభించును. స్పెషల్ గా రోజా హోటల్ కొండ బిర్యానీ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం లభించును. మా హోటల్ కి కుటుంబ సమేతంగా విచ్చేసి రుచి చూసి బాగుంటే 10 మందికి చెప్పండి. విచ్చేయండి. హోటల్ రోజా ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, మదనపల్లి. బ్యాక్ టు న్యూస్. ప్రజలకు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు కలిపి మొత్తం 7,000 డోసులు వేయడం జరిగిందని మదనపల్లె అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ తెలియజేశారు. నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ కరోనా వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. తాడివేవు పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఎటువంటి సంకోచం లేకుండా సురక్షితమైన కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము అన్ని సచివాలయాల్లో ప్లస్ మెయిన్ మీ సేవా కేంద్రాల్లో మన వివేకానంద స్కూల్, మున్సిపల్ స్కూల్స్, మన కృష్ణానగర్ మున్సిపల్ స్కూల్లో వ్యాక్సిన్ వేస్తున్నాము. ప్లస్ సచివాలయాల్లో కూడా వేస్తున్నాము. మెయిన్గా ఇంపార్టెంట్గా కవర్ చేసుకోవాల్సింది మదర్స్ ఆఫ్ 0 to 5 years చిల్డ్రన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కవర్ చేస్తున్నాము. ప్లస్ 45+ కూడా రిమైనింగ్ ఎవరన్నా ఉంటే ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళకి, సెకండ్ డోసు 45+ 84 days కంప్లీట్ చేసిన వాళ్ళకి అందరికీ వేస్తున్నాము. సో చాలామంది మదర్స్ భయపడుతున్నారు వేసుకునేది, కానీ ఇది సేఫ్ వ్యాక్సిన్. రేపు మీ పిల్లలకి కూడా మీ ద్వారా వాళ్ళకి రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మదర్స్ అందరూ వచ్చి వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 45+ కూడా ఎవరైనా రిమైనింగ్ ఉంటే వచ్చి వేసుకోవచ్చు. సో మన దగ్గర ఇప్పుడు కోవిషీల్డ్ ఉంది, కోవాక్సిన్ 2 ఉన్నాయి. ప్రిఫరెన్స్ వాళ్ళు కావాలంటే కూడా అది వేస్తున్నారు. సో మీ దగ్గర ఉండే సచివాలయానికి వెళ్ళి తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి.
థ్యాంక్ యూ. దేశంలోని ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పీపీ యూనిట్ నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమను బీజేపీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తన దేశంలో ఎవ్వరూ కోవిడ్ బారిన పడి మృతి చెందరాదనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగానే ప్రపంచంలోని అనేక దేశాలకు మన దేశ వ్యాక్సిన్ను సరఫరా చేయడం మనందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండి ఆనంద్, జర్మనీ రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ వేసుకుందాం, వ్యాక్సిన్ వేసుకుందాం. ధన్యవాదాలు మోడీ గారికి, ధన్యవాదాలు మోడీ గారికి, ధన్యవాదాలు. ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. కోవిడ్ టైంలో కూడా వీళ్ళు చేస్తున్నారు అనే దానికి జస్ట్ చాలా సన్మానం చేయడానికి భగవాన్ అట్ట పట్టుకోబో. మా అందరికన్నా ఈరోజు ప్రపంచం మెచ్చినటువంటి నేత మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజులు 45 సంవత్సరాలు పూర్తయిన వారికి దాదాపు దేశం మొత్తం మీద 77 కోట్ల మందికి ఈరోజు వ్యాక్సిన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపటి నుండి ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో డిసెంబర్ ఈ నెల ఆఖరికి 80 కోట్ల మందికి వ్యాక్సిన్ పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృఢమైనటువంటి సంకల్పంతో ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, లేదా డిబేట్లకు వచ్చేటువంటి కుహన మేధావులు కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారికి దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు వస్తున్నటువంటి ఆదరణ, ప్రజానాయకుడిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటి నాయకులు ఈరోజు వ్యాక్సిన్ అది నరేంద్ర మోడీ వ్యాక్సిన్ అని, అది లేదా నీళ్ళ వ్యాక్సిన్ అని తప్పుడు ప్రచారం చేసినటువంటి నాయకులు ఈరోజు క్యూలు కట్టిందను మనకేమో ప్రజలకి మభ్యపెట్టి వ్యాక్సిన్ వేసుకోకూడదు. కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళ మనసులో తెలుసు నరేంద్ర మోడీ గారు ఏది చేసినా ఈ దేశ హితం కోసం చేస్తారనేటటువంటిది. కాబట్టి వాళ్ళందరూ అయితే వ్యాక్సిన్ వేసుకున్నారు. కాబట్టి అటు తప్పుడు మాటలు నమ్మకుండా ప్రజలందరూ కూడా మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి మన కోసం ప్రవేశపెట్టినటువంటి మన ప్రాణాల కోసం ప్రవేశపెట్టినటువంటి వ్యాక్సిన్ని అందరూ కూడా వేసుకోవాలా. ముఖ్యంగా యువత ఈరోజు వచ్చిన సెకండ్ వేవ్ అనేక మంది యువతను బలిగొనడం జరిగింది. కాబట్టి యువత మనందరం కూడా మన గ్రామాల్లో ఉచితంగా వేసేటటువంటి వ్యాక్సిన్ని మనం వేసుకుంటూ మనతో పాటు ఇంకో 10 మందికి వ్యాక్సిన్ వేసేటటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా చేపట్టాలనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ప్రజలందరం కూడా నరేంద్ర మోడీ గారికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మనందరి కోసం ఈరోజు ఉచితంగా ఇస్తున్నటువంటి సందర్భంలో మనందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలిపేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మదనపల్లిలో చేపట్టడం జరిగింది.
కాబట్టి అందరం కూడా వ్యాక్సిన్ వేసుకుందాం, సురక్షితంగా ఉందాం. భారత్ మాతాకి జై. ప్రపంచాన్నంతటినీ అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి నుంచి మరి భారత ప్రజలు భారతదేశానికి ప్రపంచానికంతటా మార్గదర్శకుడైనటువంటి ప్రపంచానికంతటికి కూడా నాయకత్వ లక్షణాలలో మహమ్మారిలను ఎదుర్కోవడంలో మరి విపత్తులను ఎదుర్కోవడంలో ధైర్య సాహసాలు కలిగినటువంటి గొప్ప ప్రధానమంత్రి ఈరోజు భారతదేశానికి ఉండడం కారణంగా ప్రపంచ దేశాలన్నిటిలో ఉన్నటువంటి మరణాల సంఖ్యతో పోల్చుకుంటే భారతదేశంలో ఉండేటటువంటి మరణాల సంఖ్య 1/5 వంతు కూడా లేదు. ఈరోజు మెడికల్గా అత్యంత అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి అగ్రదేశాలతో పోల్చుకున్నా కూడా భారతదేశంలో ఉండేటటువంటి కరోనా వల్ల జరిగేటటువంటి మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి ఈరోజు ప్రపంచానికంతటికీ కూడా ఏదైతే ఈ లాక్డౌన్ విషయం అయితేనేమి, కరోనా నియంత్రణ విషయంలో అయితేనేమి, నరేంద్ర మోడీ గారి యొక్క మరి వారి లక్షణాలు, వారి నాయకత్వ లక్షణాలు ప్రపంచానికంతటికీ కూడా ఈరోజు ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఈరోజు ప్రపంచంలో ఉండేటటువంటి ఎన్నో దేశాలకు మనం వ్యాక్సిన్ సప్లై చేసేటటువంటి స్థాయికి వచ్చాం. భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి వ్యాక్సిన్ ఇవ్వాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. భారతదేశ ప్రజలు కూడా మనందరికీ మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని మనమందరం కూడా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మరి కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి మనమందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ గురించి సమాచారం అందించి, వ్యాక్సిన్ యొక్క విశిష్టత గురించి తెలిపి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేసుకునే విధంగా తెలియజెప్పాల్సినటువంటి అవసరము, ప్రచారం చేయాల్సినటువంటి అవసరము భారతీయులుగా మనందరి మీద ఉంది. ఈరోజు కొంతమంది కుహనా శక్తులు, విదేశీ శక్తులు మరి ఈ నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈరోజు కొంతమంది ప్రతిపక్ష నాయకులు వ్యాక్సిన్లపైన అవాకులు చవాకులు పేలుతున్నారు. ఒక దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటే ఒక భయాందోళనకు గురి చేయడం, వ్యాక్సిన్ వస్తే వ్యాక్సిన్ వల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఒకరు చెప్తే, ఇది ఒకరి వ్యాక్సిన్ నేను వేసుకోనని ఒక నాయకుడు చెప్తే, ఎవరైతే చెప్పారో ఆ నాయకులే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వ్యాక్సిన్ కోసం బారులు తీరి వేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ సురక్షితమైనది, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి అందరం కూడా వ్యాక్సిన్ వేసుకుందాం, సురక్షితంగా ఉందాం. మరి ఇంత గొప్ప ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ సప్లై చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా థర్డ్ వేవ్ నందు చిన్నపిల్లలు వైరస్ బారిన పడకుండా 0 నుండి 5 సంవత్సరాలలోపు వయసున్న పిల్లల తల్లులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ బరపన మనోజ విజ్ఞప్తి. సచివాలయాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన చైర్పర్సన్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 6 గంటల నుండి కర్ఫ్యూ అమలు. మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి. 5 గంటలకే వ్యాపార సంస్థలు మూసివేయాలని స్పష్టం చేసిన డీఎస్పీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.